अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। అందరికీ జై మెహర్ బాబా. గత వారం కాకుండా అంత క్రితం వారం భగవంతుని యొక్క దైవీ వ్యాపారం గురించి మనము తెలియచేసుకున్నాము. అవగాహన అయినటువంటి రీతిలో కొంతవరకు ప్రయత్నం చేశాము. అయితే ఈరోజు మీ ముందు మనము ముచ్చటించుకోవాలి మీ అందరితో అనుకున్న విషయం ఏంటంటే, మరి గత ఆదివారము 12 ways of realizing me అనే టాపిక్ గురించి అందరూ కూడా మాట్లాడటం అనేది జరిగింది. అందులో ఉన్నటువంటి టాపిక్స్ గురించి. అందులో నాకు కేటాయించబడినటువంటి టాపిక్ విధేయత. అయితే ఇక్కడ నాకు ఎందుకు మళ్ళీ నేను ఆ టాపిక్‌నే నేను తీసుకొని మీతో ముచ్చటించుకోవాలని అనుకుంటున్నానంటే, అవతారుడు స్వయంగా తెలియజేసినటువంటి ఆ విషయాల్ని నాకొక బలహీనత ఉంది. అదేంటంటే హడావిడిగా చెప్పుకోవటం, ఏదో పరుగులెత్తినట్టు చెప్పుకోవటం, అలాగే వినడం. నాకు 2 కూడా చేతగానివి. అలా చేత కాకపోవడం వల్ల ఆ రోజు నేను సరిగ్గా చెప్పడానికి, నేను అనుకున్న విషయాలన్నీ తెలియజేయటానికి అవకాశం కుదరలేదు. మరి ఆ కాస్త టైంలో అందరూ అన్ని విషయాలు చెప్పాలి కాబట్టి, మనం తీసుకున్నటువంటి టైంలో అప్పటికి ఒక గంట ముందుకు జరుపుకున్నప్పటికీ కూడా అక్కడ కుదరలేదు కాబట్టి నేను కొంచెం, ఎందుకంటే ఆధ్యాత్మిక విషయాలకి సంబంధించి తపన, తహతహలో అసంతృప్తి ఉండకూడదు. మన భౌతిక జీవితం జీవించేటప్పుడు సంతృప్తిగా ఉండాలి. మన జీవితంలో ఏదైనా సరే, ఇది అయ్యో ఇంతేనా, అదంతేనా, ఇది ఇలా ఉందే, అది అలా ఉందే అనేటువంటి భావనలకు లోను కానటువంటి సంతృప్తి జీవనాన్ని మనం జీవించాలి. కానీ ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకునేటువంటి సమయంలో మాత్రం మనం అసంతృప్తికి ఫీల్ అవ్వకూడదు అనేది నా భావన. అయితే ఆ రోజు నాకేర్పడినటువంటి ఆ అసంతృప్తి వల్ల మళ్ళీ ఈరోజు అదే విషయాన్ని, ఆ విధేయత అనేటువంటి విషయాన్ని మీ ముందు మళ్ళీ చెప్పుకోవడానికి ప్రయత్నం చేయాలని భావిస్తున్నాను. అవతార్ మెహర్ బాబా కీ జై. ధర్మ జ్యోతి కొడిగట్టిన వేళ అధర్మమిలలో ప్రబలిన వేళ మాయా జగతిని నీ అవతరణం మానవాళికది మహోదయం. మానవాళి తమ జీవిత లక్ష్యమైనటువంటి భగవంతుడిని ప్రేమించడం మర్చి ఈ సృష్టి వైపే ఉన్ముఖమై సృష్టితో తాదాత్మ్యం చెందిపోయి ఇదే సర్వస్వము, ఇదే శాశ్వతము అనే భ్రమలో జీవిస్తూ ఉంటారు. అనేక బాధానుభవాలకు లోనై సతమతం అవుతూ ఉంటారు. దానినే అధర్మం అని, ధర్మజ్యోతి కొడిగట్టిందని అంటారు. అటువంటి సమయంలో మానవాళికి తమ గమ్యాన్ని ఎరుకతో భగవంతుని చేరడానికి అవసరమైనటువంటి జీవన విధానానికి ఉన్ముఖం చేయడానికి ఈ సృష్టిలోకి అవతారుడు దైవీ మానవునిగా ఆవిర్భవింపజేస్తారు సద్గురువులు. అలా అవతరించినటువంటి అవతార పురుషుడే సర్వ సృష్టిలోని అణువణువుతో తాదాత్మ్యం చెంది మానవులందరి సమిష్టి బాధలను తాను అనుభవిస్తూ యావత్ మానవాళి యొక్క జీవ చైతన్యానికి ఆధ్యాత్మిక మలుపుని, రూపుని ఇస్తారు. వారి వారి యొక్క జీవిత దృక్పథాల్లో మార్పులు తీసుకురావడానికి, భగవంతుని చేరాలి అనేటువంటి జిజ్ఞాస సంబంధమైనటువంటి ప్రేమ బీజాలను అందరి హృదయాల్లో నాటుతారు అవతార పురుషులు. అవతారులు నిర్వహించినటువంటి ఈ కార్యక్రమాన్ని ధర్మాన్ని పునరుద్ధరించడమని, ధర్మజ్యోతిని మరల వెలిగించడమని తెలియజేస్తారు. ఆ విధంగా అవతరించినటువంటి ఈ యుగావతారుడు మన ప్రియతమ ప్రభువు మెహర్ బాబా వారు. నేను కేవలం బోధించటానికి మాత్రమే రాలేదు, మేల్కొల్పటానికి కూడా వచ్చాను అంటూ మరి మనకు అనేక సందేశాలు ఇచ్చారు.
ఫిలిస్ ఫ్రెడరిక్ అంటారు, అనంత శక్తి జ్ఞానానంద స్వరూపుడైనటువంటి మెహర్ బాబా వారి యొక్క సందేశాలు కేవలం బోధించటం మాత్రమే కాదు, అవన్నీ బోధించటానికి మాత్రమే కాదు, ఆయన యొక్క నిజ అస్తిత్వంలో మేల్కొల్పుతాయి అవి మనల్ని అంటారు. అటువంటి సందేశాల్లోనే మనం ఆ రోజు తెలుసుకున్నటువంటిది మనందరికీ కూడా బాగా తెలిసినటువంటివి 12 వేస్ ఆఫ్ రియలైజింగ్ మీ, నన్ను అనుభూతి చెందడానికి 12 మార్గాలు. వాటిల్లో మనము 12 ఉన్నాయి. అందులో మనము విధేయత గురించి ఈరోజు మళ్ళీ చెప్పుకుందాము. If your obedience is as spontaneous, complete and natural as the light is to the eye or smell is to the nose, then you will come to me. కన్నుకు కాంతి ముక్కుకు వాసన ఎలాగో అలాగే నీ విధేయత ఆయత్నకృతము సంపూర్ణము సహజము అయినట్లయితే అప్పుడు నీవు నా వద్దకు వస్తావు. ఇక్కడ కేవలం విధేయత అంటే సహజమైన మామూలు ధోరణిలో విధేయత కాదు. ఇది విధేయత యొక్క పరాకాష్ఠ స్థితి ఏదైతే ఉందో ఆ విధేయత చెప్తున్నారు. స్పాంటేనియస్ గా, తక్షణం వ్యక్తమయ్యేదిగా, కంప్లీట్ గా, అందులో ఏ విధమైనటువంటి మినహాయింపులు లేకుండా, మినహాయింపులకు అవకాశం లేకుండా, ఇంకా అలాగే న్యాచురల్ గా అంటే సహజమైనదిగా ఉండాలి. ఏ విధంగా కళ్ళు తెరిచేటప్పటికి వెలుతురు ఏ విధంగా కనిపించి విధేయత చూపిస్తుందో, ముక్కుకి వాసన ఎంత సహజంగా ఎంత సంపూర్ణంగా ఉంటుందో అటువంటి విధేయత కలిగి ఉండాలి. అది స్పాంటేనియస్ గా, కంప్లీట్ గా, న్యాచురల్ గా ఉండడం అంటే. అలా లేకుండా విధేయత ఉండడం అనేది అది విధేయత అనిపించుకోదు. ఆ విధమైనటువంటి విధేయత ఆ పరాకాష్ఠ స్థితికి చెందిన అవతారుడు తెలియజేసినటువంటి విధేయత కాదు. అది కేవలం ఒక నౌకరీ లాంటిది అటువంటి విధేయత చూపించడం. దానికి హఫీజు ఒక మాట చెప్తాడు, ఒక కవితలో, కవితా రూపంలో ఉన్నదాన్ని మనం తెలుగులో చెప్పుకుంటే, ఓ నువ్వా, నువ్వు ఎన్నడైనా భగవంతుని అనుభూతి చెందాలని పిచ్చి లోకాన పడినట్లయితే, ఆ పిచ్చి అనేటువంటి వర్డ్ని ఆయన మెంటల్ అనేటువంటి ఆ వర్డ్ని అపాస్ట్రోఫియస్ లో పెట్టి మరీ చెప్తారు. పిచ్చి లోకాన పడినట్లయితే సద్గురుని పాదాల చెంత ధూళిగా మారు. అంటే యథార్థమైనటువంటి స్థితిని అనుభూతి చెందడం ఇక్కడ పూర్తిగా అసాధ్యము అని మరొకసారి మనకి తెలియజేయటానికే అక్కడ హఫీజు పిచ్చి అనే పదాన్ని నొక్కి చెప్పడం అనేది జరిగిందనమాట. మరి సద్గురుని పాదాల చెంత ధూళిగా మారడం అంటే తెలుసు కదా, ధూళిని కాళ్ళ కిందేసి తొక్కినా, నుదుటికి పూసుకున్నా, గాల్లో గాని నీటిలో గాని తేలుతున్నా దానికి తనదంటూ ఆలోచనలు ఏమీ ఉండవు. ఈ ఏదైనా వీటిలో ఏదైనా సరే ఒక్కట్లాగానే ఉంటుంది. ఈ విధంగా సంపూర్ణమైనటువంటి విధేయతకి ఉదాహరణగా చెప్పుకోవడానికి ధూళిగా మారడాన్ని మించిన వాస్తవమైన మంచి ఉదాహరణ మరొకటి లేదని మనకి అవతారులు తెలియజేస్తున్నారు. అయితే ఈ విధేయతకు సంబంధించి ఇంకా మనకి ది మాస్టరీ ఆఫ్ కాన్షియస్నెస్ లో కూడా తెలియజేస్తారు. అవతారిని చేరేటువంటి ఆ త్రోవలో ఆ మార్గాలకు సంబంధించి అవతార పురుషుల యెడల విధేయత చూపించడానికి విధేయత గురించి చెప్తూ, మామూలుగా విధేయత తర్వాత మనకి చెప్పిన 12 వేస్ ఆఫ్ లో సర్వసమర్పణ గురించి, ప్రేమ గురించి చెప్తూ, సర్వసమర్పణ ఆయనకి సర్వం సమర్పించుకోవడం అనేది ప్రేమ కంటే కూడా ఉన్నతమైనదే. పరస్పర విరుద్ధంగా కనిపించిన నన్ను ప్రేమించవలసిన విధంగా ప్రేమించటం అసాధ్యం. సర్వసమర్పణ ప్రేమ కంటే ఉన్నతమైనది. అది కష్టమే. ఆ సర్వసమర్పణ కూడా నీ వల్ల కాదు. అయితే దానికంటే ప్రేమ ఉన్నతమైనది. అయితే నన్ను ప్రేమించవలసిన విధంగా ప్రేమించడం అనేది నీ వల్ల కాదు. కానీ నాకు విధేయత చూపించటం మాత్రం సాధ్యమే అంటారు. ఎందుకంటే ఈ 12 వేస్ ఆఫ్ రియలైజింగ్ లో ఏదో ఒక్కదాన్ని మనం పట్టుకొని దాన్ని ఆచరణలో పెట్టుకోవడానికి ప్రయత్నం చేసినా దాని వెనకాల ఇవన్నీ కూడా వరుసలోనే మనకి అత్యంత సహజంగా అవన్నీ వచ్చేస్తాయి. ఆయన్ని చేరే మార్గాల్లో మనం అవన్నీ కూడా అనుసరించగలుగుతాం అన్నమాట. అందుకని నాకు విధేయత చూపడం సాధ్యమే అంటారు బాబా. నిజానికి బాబా ఎడల ప్రేమ అంటే అవతార పురుషుని ఎడల ప్రేమ అంటే
అక్కడ అనుభూతి కంటే గూడా అధికమైంది. ప్రే ప్రేమ ఈ సాధన చేసేటువంటి సాధకుడిలో ఈ ప్రేమ భావన ఎప్పుడైతే తాత్కాలికంగా నిలిచిపోతుందో, అప్పుడు విధేయత కఠినమైపోతుంది. అనుభూతి లేకపోయినప్పటికీ కూడా కేవలం విధేయత ద్వారానే భగవంతుని ప్రేమించడం సాధ్యమవుతుందా? అని ఒకరు బాబాని ప్రశ్నించారట. అసలు ఈ విధేయత అనేదే ప్రేమ యొక్క అత్యున్నతమైనటువంటి రూపం అని తెలియజేశారు. ప్రేమానుభూతి లేకుండా, సర్వసమర్పణ లేకుండా కేవలం విధేయత సరిపోతుందా? దాని ద్వారా భగవంతుని ప్రేమించగలమా? అది ఎలా సాధ్యపడుతుంది? అని అడిగిన ప్రశ్నకేమన్నారు? ప్రేమ యొక్క అత్యున్నతమైనటువంటి రూపమే విధేయత అని తెలియజేశారు. అంత గొప్పదన్నమాట ఈ విధేయత అనేది. ఇంకా ఒక్కొక్కసారి మనము ఈ విధేయత చూపించేటువంటి విషయంలో మనకి అయిష్టంగానే మొదలుపెడతాం ముందు. సా మొట్టమొదటిగానే నిజమైనటువంటి పరాకాష్ఠ స్థితికి చెందిన విధేయత చూపించలేకపోవచ్చు. అంటే అలవాటు చేసుకోవడం అన్నమాట. అయిష్టంగానే మొదలుపెట్టిన ఆ భగవంతుని చేరే మార్గం కోసం మనం అయిష్టంగానే మొదలుపెట్టినప్పటికీ కూడా ఆ విధేయత భక్తి కంటే గూడా ప్రధానమైనదిగా ఉంటుంది. ఎందుకనంటే భక్తి కంటే గూడా ముఖ్యమైనదే. నువ్వు అయిష్టంగా విధేయత చూపించడం మొదలుపెట్టినా. ఎందుకలా అంటున్నారంటే, నువ్వు క్రమక్రమంగా మొదలుపెట్టినటువంటి ఆ విధేయతని ఇష్టం లేకుండా మొదలుపెట్టినప్పటికి కూడా తర్వాత నీకున్నటువంటి ఆ ద్వంద్వ భావనలేవైతే ఉన్నాయో, అవన్నీ కూడా క్రమక్రమంగా అదృశ్యమైపోతాయి. ఎలా అంటే ఆయన చెప్పినట్లు నువ్వు నడుచుకుంటున్నప్పుడు, నువ్వు నీకు తెలియకుండా నువ్వు అయిష్టంగానే విధేయత చూపించినప్పటికీ కూడా, ఆ పని యొక్క బాధ్యత మొత్తం ఆయన మీద పడుతుంది. అంటే గురువు మీద పడుతుందనమాట. ఆయన చూసుకుంటారు. నువ్వు మామూలుగానే మొదలుపెట్టు. తర్వాత ఆయన చూసుకుంటారు. ఈ వి ఒక్క నిమిషం జయబాబా. జయబాబా. అది జయబాబా. చెప్పండి. జయబాబా. ఆ! అది ఆ బాధ్యత ఆయన మీద పడి ఆయన తీసుకోవడం ద్వారా మన యొక్క అయిష్టతని తర్వాత ఇష్టంగా మార్పు చేయడానికి, మనలో ఉన్నటువంటి ఆ ద్వంద్వ భావనల్ని పోగొట్టుకోవడానికి ఆయన మీదే వేసుకుంటారనమాట ఆ బాధ్యతని. కాబట్టి ఆయన మీద నిజ విధేయతే అత్యుత్తమమైనటువంటి, అతి సన్నిహితమైనటువంటి బంధం. అది ఆ విధంగా గనక నువ్వు అటువంటి విధేయత చూపించటం మామూలుగా మొదలుపెట్టినా అయిష్టంగా తర్వాత నిజమైనటువంటి విధేయతగా మారది. నిజ విధేయతగా మారి తర్వాత ఏమవుతుంది? అన్ని స్వేచ్ఛల్లోనూ అత్యున్నతమైనటువంటి పొందాల్సింది ఏంటంటే ఆత్మ అనుభూతి, ఆత్మ స్వాతంత్రం. అటువంటి స్థితిని కొని తెస్తుంది. విధేయత అంత గొప్పదనమాట. ఈ విధేయత యొక్క ప్రాముఖ్యత గురించి అవతారుడు తరచుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేమికులందరికీ కూడా జ్ఞాపకం చేస్తూ ఉండేవారట. అత్యధికంగా ప్రేమిస్తూ ఎల్లవేళలా నాకు విధేయులుగా ఉండమని మాత్రమే నేను మిమ్ములను కోరుతున్నాను అని పదే చెప్పేవారట. మీరు నాకు విధేయత చూపవలసిన విధంగా విధేయత చూపించటం అసాధ్యమని నాకు తెలుసు. విధేయత యొక్క ప్రాముఖ్యతని మీకు పదే వివరించటం ద్వారా మీకు నెరవేర్చమని ఇచ్చినటువంటి ఆ పనులని మీరు సంపూర్ణ హృదయంతో నిర్వర్తించేటట్లు నేను సహాయం చేస్తాను అంటున్నారు. ఎరుకతో నన్ను గుర్తెరగకుండానే నా ఎడల ఏ విధమైనటువంటి ప్రశ్నలు లేని విధేయతను చూపడం మిమ్ములను నాకు అత్యంత సన్నిహితంగా చేస్తుంది. అందుకే మనకి అవతారుడు తన యొక్క మంజిల్ ఈ మీమ్‌లో
1922లో ప్రారంభించినటువంటి తన శిష్యులకు నెమ్మదిగా వాళ్ళకి అయిష్టంగానే విధేయత చూపించే విధానాల్ని మొదలుపెట్టిన అవతారుడు 1969లో చివరి వరకు అప్పుడొచ్చినటువంటి వాళ్ళకి కూడా ఆ విధేయతకు సంబంధించినటువంటి ఆ విషయాన్ని తెలియజేయడం కోసం ఆ రోజు ఉదయం 1969 జనవరి 31 ఉదయమే హఫీజ్ చెప్పినటువంటి ఎందుకు, ఏమిటి అనేటువంటి ప్రశ్న లేకుండా అదృష్టవంతుడైన బానిసవలే నీవు గురువు చెప్పిన ప్రతి దానిని తూచా తప్పక ఆచరించుము. తద్వారా ఏం జరుగుతుంది? నీకే కాదు, నీకు సంబంధించిన వారందరికీ కూడా అది అత్యంత ప్రయోజనకారి అవుతుంది అనేటువంటి ఆ విషయాలకు సంబంధించి హఫీజ్ చెప్పిన సూక్తిని మనకి అక్కడ ఆ ప్రభువు అవతారుడు మనకి తెలియజేశారు. ఫస్ట్ ఆయన మేల్కొల్పడానికి వచ్చారు అనే దానికి, మేల్కొల్పడం కోసం ఏ విధంగా విధేయత చూపించాలని తెలియజేసే హఫీజ్ యొక్క సూక్తిని అక్కడ మనకి తెలియజేశారు. ప్రారంభం నుండి చివరి వరకు కూడా దాని యొక్క ఇంపార్టెన్స్ అంత గొప్పదన్నమాట. ఈ విధేయతకి మరొక పద్ధతి ఏమంటున్నారంటే, వివేకవంతమైనటువంటి అంతరాత్మ లేదా ఆంతరికమైనటువంటి సహజ జ్ఞానాన్ని వినియోగించుకోవడం. ఇది ఈ పరిస్థితిలో దాని గురించి చెప్తూ, మరి బాబా వారికి ఏది మనం ఈ విధంగా విధేయత చూపించడం అనే విషయంలో ఎక్కువ ప్రీతిపాత్రంగా ఉంటుంది అని తెలియజేస్తూ, దానికి నేను ఏ విధంగా ప్రవర్తించాలి అనేది బాబా వారి వాంఛితమై ఉంటుంది అని మనం ప్రశ్నించుకుంటే, ఈ విధేయత కోసం సహజ జ్ఞానం మనలోనే పురికొల్పబడుతుంది. ఆంతరికమైనటువంటి దృక్పథాన్ని మనం అలవర్చుకుంటే అత్యున్నతమైనటువంటి చిత్తశుద్ధి, అలాగే అవతారుడి మీద నిజాయితీ మనకి అవసరం అవుతాయి. అయితే అవతారుడు శరీరం చాలించిన తర్వాత మరి ఆయన ఉండి ప్రతిదీ ఇలా ఉండు, అలా ఉండి అనేది శరీరంతో చెప్పారప్పుడు. కానీ శరీరం చాలించిన తర్వాత కూడా ఇటువంటిది గనక నువ్వు పాటిస్తే ఆంతరికమైనటువంటి విధేయత చూపించడం కోసం ఆంతరికమైనటువంటి దృక్పథాన్ని అలవర్చుకుని నువ్వు చిత్తశుద్ధితో ఉంటే, నిజాయితీతో ఉంటే, అప్పుడు కేవలం బాబా భౌతికంగా వచ్చి మనకేదో ఆదేశాలిస్తారు, బాహ్యమైనటువంటి చిహ్నాల ద్వారా ఆదేశాలనిస్తారు అని ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించేటువంటి సాధకులు భావించాల్సినటువంటి అవసరం లేదట. ఆయన ఎలా ఇస్తారు మనకి? ఆయన యొక్క ఆంతరిక జ్ఞానం ద్వారా, వివేచన ద్వారా ఎవరంతట వారికే సమాధానాల్ని అందిస్తూ ఉంటారు. ఎలా? చిత్తశుద్ధిని కలిగుంటే, ఒకవేళ ప్రారంభంలో కొన్ని తప్పులు చేసుకుంటూ విధేయత పాటించే విషయంలో ఆ తప్పుల్ని మళ్ళీ సరిదిద్దుకుంటూ అలా ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భంలో ఆ అవతారుడు భౌతికంగా ఉంటే ఏ దర్శకత్వాన్ని ఇచ్చి ఉండేవాళ్ళో దానిని అవతారుడు శరీరం చాలించిన తర్వాత మనకి కూడా మనం అలా గనక ఉంటే ఆంతరిక స్ఫురణ, ఇంట్యూషన్ ద్వారా ఆ పొందేటువంటి ఆ సామర్థ్యాన్ని సాధించవచ్చు, సంపాదించుకోవచ్చు ఆధ్యాత్మిక సాధకుడు అని తెలియజేస్తున్నారు. ఈ విధేయతకు సంబంధించి ది మాస్టరీ ఆఫ్ కాన్షియస్నెస్ లో. ఇంకా అవతారుడు ఉన్నప్పుడు మనకి విధేయతకు సంబంధించి అనేక విషయాలు తెలియజేశారు. ఆ విషయాన్ని మనం ఈరోజు చెప్పుకొని ఈ విధేయతకు సంబంధించిన టాపిక్ ని ముగించుకుందాం. దానికి సంబంధించి ఈరిచి గారు చెప్పినటువంటి ఆ కథని ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినొచ్చు. ఇంకా అనేక ఉదాహరణలు కూడా తెలియజేశారు. ఎందుకంటే మహమ్మద్ ప్రవక్త కాలంలో కూడా విధేయతకు సంబంధించి ఎంత గొప్పదో మనకి తెలియజేశారు. మరి అలాగే మనకి ఈ అవతార కాలంలో సత్యమాన్ సాంగ్ అతను దొంగ ఉన్నటువంటి సత్యమాన్ సింగ్, అతనికి సంబంధించిన విషయంలో కూడా అతను విధేయత చూపించటం ద్వారా దొంగతనాన్ని మానివేసినటువంటి ఉదంతం మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు బాబా తెలియజేసినటువంటి ఆ విషయాల్ని ఇప్పుడు మనం తెలియజేసుకోవడానికి ప్రయత్నిద్దాం. మంజిలీలో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి సందేశం ఏంటి? తన మండలిలో ఉన్నటువంటి
అప్పుడున్నటువంటి తొలినాటి శిష్య మండలికి ఇచ్చినటువంటిది ఏంటంటే, మీరు నేను చెప్పింది వెంటనే తక్షణమే ఆచరించే అలవాటు చేసుకోకపోతే, నేను సత్య పదార్థాన్ని మీకు ఇవ్వదలుచుకున్నప్పుడు, మీరు ఎలా విధేయతతో దానిని పొందగలరు? మీ ఆధ్యాత్మిక లాభం కోసమే నేను ఇది చేయండి, అది చేయండి అని ఆదేశిస్తాను. జ్ఞాపకం ఉంచుకోండి. మీకు ఆ సత్య బహుమానాన్ని ప్రసాదించే సమయం వచ్చినప్పుడు మీరు దాన్ని పొందలేకపోవచ్చు. ఆ సమయం త్రుటి కాలం. అంటే సెకను కన్నా తక్కువగా ఉంటుంది. అది గనక మీరు వదులుకున్నారా, ఈ అవకాశం పోయినట్లే. మళ్ళీ అటువంటి అవకాశం రాదు. అప్పుడు మీరు ఆలోచించే స్థితిలో ఉండరు. కాబట్టి నేను దూకమంటే దూకడానికి సిద్ధంగా ఉండాలి అని తెలియజేశారు. అటువంటి అవకాశాన్ని చేజార్చుకోకుండా ఉండండి. అందుకే నేను చెప్పినట్లుగా విధేయతతో మీరు ఉండడం కోసమే నేను మీకివి నేర్పిస్తున్నాను. కాబట్టి నేను మిమ్మల్ని పిలిచినప్పుడు అన్నీ అలాగే వదిలి వెంటనే రావాలి. నేనేం చేయమన్నా దాన్ని ఎలాంటి ప్రశ్న లేకుండా, మనసుతో ఏ విధమైనటువంటి ఆలోచనకి తావివ్వకుండా ఆచరించండి అని అంజలి మీమ్‌లో విధేయతకి సంబంధించి సందేశం ఇచ్చారు అవతారులు. అందుకే వాళ్ళు ఆహ్, అవతారుడు పిలిచినప్పుడు ఏం చేస్తున్నా, గడ్డం గీసుకున్నా, స్నానం చేస్తున్నా, మధ్యలో ఆపేసి అదే స్థితిలో అవతారుడు ముందుకు వెళ్ళడం వాళ్ళంతా గూడా అప్పటి నుండే నేర్చుకోవడం మొదలుపెట్టారు. ఆ తర్వాత మరి మనం ఇందాక చెప్పుకున్నట్టుగా హఫీజ్ సూక్తులు 3 హఫీజ్ సూక్తుల ఫలకాన్ని గూడా తెచ్చిపెట్టించారు. 1969 జనవరి 31 తారీఖున. అందరికీ ఆచరణ యోగ్యమైనటువంటివి అంటున్నారు వీటిని. ఈ హఫీజ్ సూక్తుల్ని. అదృష్టవంతుడైన బానిసలాగా గురువు ఇచ్చే ప్రతి ఆజ్ఞను ఎందుకు, ఏమిటి అనే ప్రశ్న లేకుండా ఆచరించు. ఇది మనకి 1922లో ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి విధేయత సందేశంతో సరిగ్గా సరిపోతుంది. అంటే ప్రారంభం నుండి చివరి వరకు విధేయతకు సంబంధించి మనకి ఇన్‌స్ట్రక్షన్స్ అవతారులు ఇస్తూనే ఉన్నారనమాట. అలాగే ఈ విధేయతకు సంబంధించి ప్రతి అవతారంలోనూ అధిక ప్రాధాన్యత ఇవ్వబడింది. మరి మహమ్మద్ ప్రవక్త కాలంలో యువకుడు ప్రవక్తను దర్శించి జీవనోపాధికి మార్గం సూచించమని వేడుకోవడం. వెంటనే ప్రవక్త నీ తండ్రి చేసిన వృత్తినే నీవు అవలంబించు అని సూచించడం. ఆ యువకుడు దిగులు పడుతూ కూర్చోవడం. తర్వాత కొంతసేపయిన తర్వాత ఎందుకలా దిగులుగా ఉన్నావు? నువ్వడిగిన దానికి సమాధానం చెప్పాను కదా! అని ప్రవక్త ఆ యువకుడిని అడగడం. అప్పుడు ఆ యువకుడు నా తండ్రి ఒక దొంగ. దొంగతనం చేయడం ఆయన వృత్తి. అది మంచి పని కాదు. నేనది చేయకూడదనే కదా మీ దగ్గరికి సలహా కోసం వచ్చాను. నేను మంచి జీవితం గడపాలనుకుంటున్నాను అని తన తండ్రి అవలంబించినటువంటి ఆ వృత్తి అవతార పురుషుడైనటువంటి ప్రవక్తకి తెలియక అలా చెప్పారేమోనని భావించినటువంటి ఆ యువకుడు ప్రవక్తకి చెప్తారు. అప్పుడు ప్రవక్త నవ్వి, "నేను చెప్పినట్లే నీవు కూడా అదే పని చెయ్యి. కానీ నీకు 2 ఆదేశాలిస్తున్నాను. దొంగతనం చేసినప్పుడు నీకెంత అవసరమో అంతే తీసుకో. దొంగతనం చేసే సమయంలో నమాజ్ సమయం ఆసన్నమైతే అక్కడే కూర్చొని గట్టిగా ఉచ్చరిస్తూ నమాజు చెయ్యి." అవతారుడు మన జీవితానికి సంబంధించి జీవన విధానంలో మనం ఎలా జీవిస్తున్నప్పటికీ కూడా ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల్ని పాటిస్తూ మనం ఎటువంటి వృత్తిని అవలంబించినా ఆయన ఆదేశాల్ని పాటిస్తూ ఉన్నంత కాలం మనకి ఆయన యొక్క సహాయం అందుతుంది. మనకి గమ్యము లభిస్తుంది అనే విషయాన్ని తెలియజేస్తున్నాయి ఈ 2 ఆదేశాలు కూడా. మరి ఆ యువకుడు దొంగతనానికి వెళ్ళడం, ఒక ఇంట్లోనికి వెళ్లి తాడు సహాయంతో మేడ పైకెక్కి లోపలికి చేరడం, మరి వంటగదిలో నేల తవ్వి ఆ బంగారాన్ని పాతిపెట్టినటువంటి ఆ ప్రదేశాన్ని చూడటం, అక్కడ తవ్వి వెతకడం, అతనికి బంగారు నాణాల మూటలు కనిపించటం, వాటన్నిటిని తను తీసుకొచ్చినటువంటి ఆ గుడ్డ మీద వేసుకొని, పరుచుకొని, ఆ బంగారు నాణాల సంచులు దాదాపు 15 దాకా ఉన్నాయంట మూటలు. వాటిని తీసుకొని బయలుదేరతాడు. అయితే అలా బయలుదేరుతున్నప్పుడు ఆయన చెప్పారు కదా! నీకెంత అవసరమో అంతే తీసుకో. అది ఇతను మర్చిపోలా. ఆ ఆదేశాన్ని ఆచరణలో పెట్టడం మొదలుపెట్టేశాడు. అప్పుడు కొన్ని మూటలను అక్కడే వదిలేసి బయలుదేరడం. అలా ఇంకొంచెం దూరం వెళ్ళాక ఇన్ని కూడా నాకవసరమా?
ఈ యజమానికి ఎంత అవసరమో ఇంతమంది పిల్లలున్నారు. నేను నా తల్లే గదా! అని ఒక్కొక్కటి వదులుకుంటూ నెమ్మదిగా ఆలోచనలో పడటం, ఆగటం, మళ్ళీ ఆ పని చేయటం, చివరికి మెట్లెక్కి డాబా మీదకెళ్ళటం, అక్కడికెళ్ళేటప్పటికి తెల్లారిపోవడం. మరి ఆ అల్లాహు అక్బర్ అన్నటువంటి ఆ నమాజు మసీదులో నుంచి కేక వినిపించడం, మరి వెంటనే తాం ఆ ప్రవక్త గురువు చెప్పినటువంటి ఆదేశాన్ని పాటించాలి మరొక ఆదేశం. అది గుర్తుకు వచ్చిన వెంటనే ఈ మరి ఆ బంగారపు మూటలు అక్కడే పెట్టేసి, మరి నమాజ్ చేయడం కోసం సమాయత్తం అవ్వడం, పెద్దగా నమాజ్ చేసుకుంటూ ఉండడం. ఈలోగా యజమానికి మెలకువ రావడం. ఏమిటో జరిగింది. ఇదేంటి మన ఇంట్లో నుంచి నమాజ్ వినిపిస్తోందని లేచొచ్చి చూడటం. ఆ బంగారు నాణేల మూటలన్నీ చూడటం. వాటన్నిటిని గూడా చూసి దొంగతనం జరిగిందని గమనించి అలా వరసగా మెట్లెక్కి పైకెళ్తే అక్కడ అతను నమాజ్ చేసుకుంటూ ఆ యువకుడు కనిపించటం. అలా అతన్ని చూసిన తర్వాత ఆహ్, నమాజ్ చేసే యువకుడిని, అతని పక్కనే ఉన్న బంగారు మూటల్ని చూసి ఆశ్చర్యపోతాడు. ఇతను దొంగైతే అయ్యుండడు అని చెప్పి నమాజ్ చేసేంత వరకు ముందుగానే డిస్టర్బ్ చేయకుండా వేచి ఉండి, ఆ తర్వాత ఆ యువకుడిని ఏంటి సంగతి అని అడుగుతాడు. అతను మొత్తం జరిగిన విషయం అంతా చెప్తాడు. అతని యొక్క నిజాయితీ ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా! నిజాయితీతో, చిత్తశుద్ధితో గనక ఉంటే ఆయనిచ్చేటువంటి అంతఃస్ఫురణ ద్వారా మనం విధేయతని పాటించొచ్చు. ఆయన బాహ్యంగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ఆదేశాలు మనకి ఇన్‌ట్యూషన్ ద్వారా కూడా అందుతాయి అని ది మాస్టరీ ఆఫ్ కాన్షియస్‌నెస్‌లో చైతన్య స్వాధీనత అనే దాంట్లో మనం తెలుసుకున్నాం గదా! మరి ఆ నిజాయితీని ఇక్కడ పాటించాడతను. ప్రవక్త ఇచ్చినటువంటి ఆదేశంలో. మరి ఆ యజమాని తన వ్యాపారంలో ఉద్యోగం ఇస్తాడు. అతని యొక్క సత్ప్రవర్తనని గమనించి అతన్ని భాగస్వామ్యం చేసుకున్నాడు. చివరిగా తన అమ్మాయినిచ్చి వివాహం చేస్తాడు. ఇదంతా తర్వాత ప్రవక్తకి చెప్పినప్పుడు ఆయన చిరునవ్వులు చిందిస్తారు. ఎందుకంటే జరగబోయేదేదేంటో అవతారుడికి ఆయనకి తెలుసు. ఎందుకంటే ఆయనకి గతము, భవిష్యత్తు, వర్తమానంలో మొత్తం ఏ టు జెడ్ ఆయనకి మొత్తం సర్వజ్ఞుడనమాట. సర్వము తెలిసినటువంటి ఆయన. ఆయనకి తెలియనిదేముంటుంది. అలాగే విష్ణు మాస్టర్ సంఘటన చూసినట్లయితే మెహరాబాద్‌లో ఉన్నప్పుడు విష్ణు మాస్టర్‌ని బయటికెళ్ళి రావు సాహెబ్‌ని పిలుచుకొని రమ్మంటారు. ఎండ తీవ్రంగా ఉంది. చెప్పులు లేకుండా వెళ్తే కాళ్ళు కాలుతాయి. విష్ణు మాస్టర్ అలాగే బయటికెళ్ళబోతూ ఉంటాడు. అవతారుడది గమనించి చప్పట్లు కొట్టి పిలిచి వెనక్కి ఆ విష్ణు మాస్టర్‌ని "నువ్వు మధ్యాహ్నం సమయం ఎండ తీవ్రంగా ఉంది. చెప్పులు లేకుండా వెళ్ళొద్దు. నీకు చెప్పులు లేనట్టున్నాయి. నా పాదరక్షలు వేసుకొని వెళ్ళు" అంటారు. అప్పుడు అవతారుడి యొక్క ఆ పాదరక్షల్ని తన చేతులతో పైకెత్తి తల కానించి మళ్ళీ అక్కడనే పెట్టి ఎళ్ళిపోబోతాడు. అవతారుడికి చాలా కోపమొస్తుంది. నువ్వు చేసిన పని? నీ చెప్పులు పవిత్రమైనవి కదా! నేను చేసుకొని అపవిత్రం ఎలా చేస్తానంటాడు. అప్పుడు అవతారుడు చెప్పినటువంటి విషయం చూడండి. ఇది మనకి ఇంపార్టెంట్. నా పాదరక్షలు పవిత్రమైనవే కానీ, నేను నా మాట అంతకంటే ఎక్కువ ప్రాధాన్యమైనవి. నేను స్వయంగా చెప్పిన మాటల్ని నువ్వు లెక్క చేయలేదు. అలా చేయకపోవడానికి కారణం నీ మనసులో దాగి ఉన్న మూఢనమ్మకం. నా పాదరక్షల పవిత్రమైనవనే మూఢనమ్మకం నిన్ను నా మాటను, నా ఆజ్ఞను ఉల్లంఘించేలా చేసింది. కానీ దానికి బదులు ఆ చెప్పులు వేసుకొనుంటే నేను సంతోషించేవాడిని అని తెలియజేస్తారు. విష్ణు మాస్టర్‌కి తన తప్పు తెలిసొచ్చింది. అలాగే విధేయత గురించి ఇంకెప్పుడు గూడా అవతారుడి యొక్క ఆజ్ఞని పాటించడంలో అడ్డు తగలకుండా విధేయతని 100% పాటిస్తాడు విష్ణు మాస్టర్. అలాగే హైదరాబాద్‌లో ఉంటున్న రోజుల్లో కైకోబాద్ 1,00,000 సార్లు బాబానామాన్ని జపించే విషయం కూడా మనము చెప్పు మరి అనరాని మాట గని అన్నప్పుడు, గని చెంప మీద గట్టిగా కొట్టమన్నప్పుడు ఓ ప్రభు ఏమియు కోరను చెప్పినప్పుడు ఆదేశాన్ని కైకోబాదే 1,00,000 సార్లు అన్ని సార్లు బాబా నామాన్ని జపిస్తూ ఉన్నటువంటి కైకోబాదే, అమ్మో! నేనెలా కొడతాను ఆయన పెద్దాయన దెబ్బ తగులుతుంది అంటే,
నువ్వు ఈ పని నేను చెప్పినటువంటి ఆజ్ఞను ఉల్లంఘించడం ద్వారా నువ్వు నా గుండెల మీద కొట్టావంటారు. అదేంటి నేను మీ గుండెల మీద కొట్టడం ఏంటంటే, నేను చెప్పినట్లు చేయకుండా నీ సొంత అభిప్రాయానికే ప్రాధాన్యత ఇచ్చావు. ఘనీ బాధపడతాడని అనుకున్నావు గానీ, నా ఆజ్ఞను ఉల్లంఘిస్తే నాకెంత బాధ కలుగుతుందో నువ్వు ఆలోచించలేదు. నాకు బాధ కలిగించడం అంటే నన్ను కొట్టినట్లే గదా! అంటారు. ఆ తర్వాత గనీని అడుగుతారు. కొడితే నువ్వు బాధపడేవాడివా అని అడగమంటారు. అడిగితే అప్పుడు గనీనే చెప్తాడు. నేనేం బాధపడినేవాడిని కాదు అని చెప్తారు. అలాగే ఆది సీనియర్‌ని గూడా నిన్ను కొట్టమంటే నువ్వేం చేస్తావంటే ఒకటి కాదు ఇంకా పెడీమని పెద్ద చెంపదెబ్బ కొడతాను అని చెప్తాడు. అప్పుడు కైకోబాద్‌కి తనకి అవిధేయత తెలిసొస్తుందనమాట. తన పొరపాటు తెలిసొస్తుంది. అయినా అప్పటికి ఈ ఆజ్ఞని పాటించలేదు కదా! సరే ఇప్పుడు కొడతానంటాడు. అదేం లేదు. సమయం అయిపోయింది. సమయం వచ్చినప్పుడు నువ్వు చేయలేదు. కాబట్టి ఇప్పుడు నువ్వు ఆ పని చేసినా దాని యొక్క ప్రయోజనం ఉండదు అంటారు. అలాగే 1955 సంవత్సరంలో జరిగినటువంటి సహవాస్ కార్యక్రమాల్లో బాబా అంటారు. ఒక్క 5 నిమిషాలమ్మా. ఆ! నా మెడలో పూలమాలలు వేయడం, వంగి నాకు ప్రణామం చేయడం, నా భజనలు, కీర్తనలు పాడడం ఏమాత్రం ప్రాధాన్యత లేని విషయాలు. భగవదైక్యం కోసం చేసే ప్రయాణంలోని మార్గంలో ప్రధాన్యమైనవి, ముఖ్యమైనటువంటివి 3 విషయాలు. అవి ప్రేమ, విధేయత, ఇంకా సర్వార్పణ లేక ఆత్మార్పణ. వీటిల్లో ఎలాంటి రాజీ లేదు అని చెప్తూ ప్రేమ మానవునికి భగవంతుడిచ్చే కానుక, విధేయత గురువు శిష్యుడికిచ్చే కానుక, సర్వార్పణ మానవుడు గురువుకిచ్చే కానుక అని చెప్తారు. అలా విధేయత చూపించేవాడు ప్రియతమునికే ప్రియతముడవుతాడు. ప్రేమకే బాబా ప్రాధాన్యతనిచ్చి నన్ను అధికాధికంగా ప్రేమించండి అన్నారు. అయినా విధేయత ప్రేమ కంటే మిన్న అని చెప్పారు. ఆ విధేయత పరిపూర్ణమైనదై ఉండాలి అంటున్నారు. ఈ విధేయత ఎన్ని రకాలో గూడా తెలియజేశారు. మొదటి రకంలో డబ్బు కోసం, లేదా జీతం కోసం ఒక ఉద్యోగి లేదా నౌకర్లు లేదా సైనికులు చూపించే విధేయత అది ప్రతిఫలంతో ముడిపడి దాని కోసం మాత్రమే చూపించే విధేయత. రెండవ రకానికి చెందిన విధేయత బానిస చూపించే విధేయత. అది తప్పనిసరి గత్యంతరం లేక చూపించేది. ఒకేసారి డబ్బు చెల్లించి లేదా ఏదో ఒక పరిస్థితిలో ఒక వ్యక్తిని ముఖ్యంగా ఇదివరకు రోజుల్లో చూసినట్లయితే బానిసగా చేసుకునేవాళ్ళు. విధేయత చూపించకపోతే ఆ బానిసని కొరడా దెబ్బలు పడేస్తూ ఉండేవి. ఇక మూడవది ఇష్టపూర్వకంగా చూపించే విధేయత. ఈ విధేయతలో కూడా 2 రకాలున్నాయి మళ్ళీ. గురువు యొక్క ఆజ్ఞను నెరవేర్చడంలో సొంత బుద్ధిని లేదా తెలివిని ఉపయోగించి ఆచరించడం ఒక రకమైతే, సంపూర్ణంగా, స్వచ్ఛందంగా, హృదయపూర్వకంగా గురువు ఆజ్ఞను నెరవేర్చడం రెండవ రకంగా చెప్పబడుతుంది. ఇందులో శిష్యుడు తన తెలివిని, మనస్సును ఉపయోగించడనమాట. అంటే ఉదాహరణగా చెప్పుకున్నట్లయితే, మొదటి రకానికి చెందిన విధేయతలో గురువు తన శిష్యుడిని పిలిచి, "నీ కొడుకు తలను కోసేయి" అని ఆదేశించారనుకోండి. అప్పుడు శిష్యుడు తన సొంత బుద్ధిని ఉపయోగించి, "గురువు నా కొడుకు తల కోయమన్నాడు, కానీ చంపమనలేదు కదా!" అని ఒక బ్లేడ్ తీసుకొని మెడ పైన చిన్న ఘాటు పెడతాడంట. అది సంపూర్ణమైన విధేయత కాదు అంటున్నారు. అలాగే ఈ రకానికి చెందిన విధేయత బాబా దీన్నంటారు ఆముదం త్రాగిన మొఖపు విధేయత. కాస్టర్ ఆయిల్ ఒబీడియన్స్ అంటారు. చెప్పింది చేస్తాడు గానీ చాలా ఇబ్బంది పడుతూ చేస్తాడు. అదే ఉదాహరణ తీసుకుంటే శిష్యుడు మరి అయ్యో! గురువు నా కొడుకు తలను కోయమని చెప్పాడు. నేను ఎలా నా కొడుకు తలను కోయగలను అని ఇబ్బందితో కళ్ళు మూసుకొని ఆముదం త్రాగిన ముఖంతో కొడుకు తలను కోస్తాడు. కాబట్టి అది కూడా సంపూర్ణమైనటువంటి విధేయత కాదు అని చెప్తున్నారు. మరి పరిపూర్ణమైనటువంటి విధేయత ఎలా ఉంటుందంటే, అక్కడ శిష్యునికి గురువు మాటే శిరోధార్యం. గురువు ఇచ్చే అతని ఇచ్చెగా అయిపోతుంది. ఈ విషయంలో సమర్థ రామదాసు శిష్యుడైనటువంటి కళ్యాణ్‌ని అవతారుడు మనకి ఉదాహరణగా చెప్పారు. ఒకరోజు మధ్యాహ్నం 12 గంటలకి సూర్యుడు దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఎండ మండిపోతున్న సమయంలో గురువు "అబ్బా! అప్పుడే రాత్రైపోయిందా? చీకటి పడిపోయిందే" అన్నాడట. అది విన్న శిష్యుడైన కళ్యాణ్‌కు నిజంగానే ఏమీ కనిపించలేదట. వెంటనే ఒక లాంతర వెలిగించి తెచ్చిపెట్టాడట. మిగిలిన శిష్యులంతా నవ్వుకున్నారు. గురువుకు తమాషాకి అన్నారేమో, వీడేంటి ఇలా లాంతరే తెచ్చిపెట్టేశాడు పిచ్చి వెధవ అనుకున్నారంట. కానీ అక్కడ కళ్యాణ్‌కి అత్యంత సహజంగా నిజంగానే చీకటైపోయింది.
ఎందుకంటే అతని మనస్సు పనిచేయట్లా. ఇది సంపూర్ణమైన విధేయత అంటే అని అవతారుడు మనకి తెలియజేస్తారు. అలా విధేయత చూపించే ప్రేమికుడు ప్రీతమునికే ప్రీతముడవుతాడు. అందుకే బాబా మెహ్రాను తనకే ఆమె ప్రీతమురాలని చెప్పారు. ఈ ప్రేమ, విధేయత, సర్వార్పణ ఈ మూడింట్లో ఏ ఒక్కటైనా పరిపూర్ణ స్థితికి చేరుకుని ఉన్నత స్థాయికి ఎదుగుతుందో అప్పుడు దానిలో ప్రేమ, విధేయత, సర్వార్పణలు ఒకదానిలో ఒకటి సమ్మేళనమైపోయి అదే దివ్య ప్రేమగా మారుతుంది. అది దివ్య ప్రేమ అని చెప్తున్నారు. ఇక్కడ అవతారుడు మనకి ఇచ్చినటువంటి సందేశానికి ప్రమాణంగా మనకి ఇలా తెలియజేశారు. ఈ రకంగా ఉన్నత స్థాయికి చెందినటువంటి విధేయత కంటికి చూపు, ముక్కుకు వాసనలా అతి సహజంగా పరిపూర్ణమైనదిగా ఉండాలి. అయితే ఇటువంటి విధేయత చూపించడానికి మరొక ఉదాహరణ కూడా మనకి బాబా ఇచ్చి ఉన్నారు. అదేంటంటే మై విష్. ఆ మై విష్ లో చెప్పినటువంటి 6 అంశాలు ఏవైతే ఉన్నాయో అవి గనక పాటించడానికి మనం ప్రయత్నం చేస్తే మన బాధ్యతలకు సంబంధించి మనం దాన్ని కూడా తెలుసుకున్నట్లయితే మన పరిమిత ఆహాన్ని, ఉనికిని ఆయన అనంతత్వంలో ముంచివేయటానికి చేసే సాధనలో ఆయన కృపతో కృత్యులం కాగలం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అక్క, జై బాబా. చాలా మంచి విషయాలు ద్వాదశ మార్గాల్లో ఉన్న విధేయత గురించి చాలా చక్కగా అన్ని విషయాలు తెలియజేశారు. ప్రేమకు పరాకాష్టే విధేయత అని, మళ్ళీ హఫీజ్ సూక్తులు 3 రకాలు చెప్పారక్క. అలానే విధేయత మనము అయిష్టంగా ప్రారంభించినా కూడా ఇష్టంగా బాబా వారు మనతోటే మలుచుకుంటారని చెప్పారక్క. చాలా చక్కగా మంచి విషయాలు. విధేయతగా ఉంటే మహమ్మద్ ప్రవక్త ఏ రకంగా ఆ బాలుడికి, ఆ దొంగకి ఏ రకంగా జ్ఞానోదయం చేశారని విధేయతగా ఉండాలి. మళ్ళీ విష్ణు మాస్టర్ గురించి చాలా మంచి విషయాలు తెలియజేశారక్క. అన్ని మీకు హృదయపూర్వక జై బాబా తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు సంకీర్తనలో భాగంగా అనంత్ కుమార్ అన్నయ్య జై బాబా, మీరు సంకీర్తన చేయండి. శర్మ గారు మీరు రెడీ ఉంటారు. అన్నయ్య జై బాబా. ఆనంద్ కుమార్ అన్నయ్య జై బాబా. అందరికి జై బాబా. జై బాబా, జై బాబా. పరవ్ గారు జై బాబా. శర్మ గారు జై బాబా అండి, సంకీర్తన చేయండి. అన్నయ్య మీరు అన్మిట్ అవ్వట్లేదా చూసుకోండి. జై మెహర్ బాబా. శర్మ గారు అవతార్ మెహర్ బాబా की जय. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము హృదయాంతరాళలోన వికసించే జ్ఞానము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము. హే ప్రేమ పూరిత శ్రీ మెహరు బాబా, మా పూజలందుకొని మమ్మేలుమయ్య. హే ప్రేమ పూరిత శ్రీ మెహరు బాబా, మా పూజలందుకొని మమ్మేలుమయ్య. నిరతము నీ సేవానే చేయగ దీవించి అనుభవింపచేయుమా ఆనందలేశము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము. హే మౌన భాషిత శ్రీ మెహరు బాబా, మునిజన వందిత ముల్లోకరంజిత. హే మౌన భాషిత శ్రీ మెహరు బాబా, మునిజన వందిత ముల్లోకరంజిత. మూగ భాషతోనే నీవు ఎదలు దోచుకొందువట అనుభవింపచేయుమా ఆనందలేశము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము. హే మోక్షదాయక శ్రీ మెహరు బాబా, వర్ణించలేరెవరు నీ దివ్యాలీలా. హే మోక్షదాయక శ్రీ మెహరు బాబా,
పండించలేరెవరు నీ దివ్యాలీల. కనులతో పాడించి కామిత మీరేర్చుమా, కరుణతో పాలించి కామిత మీరేర్చుమా, అనుభవింపచేయుమా ఆనందలేశము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము, హృదయాంతరాలలో వికసించే జ్ఞానము. వేదాంత సారము నీ ప్రేమ ప్రసాదము. అవతార్ మెహర్ బాబా की జై. జై మెహర్ బాబా నాగమణి గారు. థ్యాంక్ యూ అందరికీ. జై మెహర్ బాబా. శర్మ గారు జై బాబా, చక్కగా మంచి సంకీర్తన పాడి వినిపించారు. మీకు జై బాబా. ఆనంద్ కుమార్ అన్నయ్య జై బాబా. అమ్మ జై బాబా, నేను బయట ఉన్నానమ్మా. అలానే అన్నయ్య. జై మెహర్ బాబా అన్నయ్య ఓకే అన్నయ్య. జై బాబా. ఉమ్మగారు జై బాబా, మీరు సంకీర్తన చేయండి. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. ఎన్ని జన్మలైనా కర్మ బంధాలను అనుభవించి తీరాలి ఎవరైనా. ఈ జన్మలోనే తరగాలి అంటే అవతారుని దరికి చేరరా, ఈ అవతారుని దరికి చేరరా. దేవదేవుడు శ్రీ మెహరు దేవుడు, దీనబంధుడు అవతార పురుషుడు. ఎన్ని జన్మలైనా కర్మ బంధాలను అనుభవించి తీరాలి ఎవరైనా. సంసార బంధములో చిక్కుకున్నవాడా, సంస్కారాలెన్నో చుట్టుకున్నవాడా, మెహరు దర్శనానికై పరితపించరా. పాప భంజనాన్ని చేయు మహాశక్తిరా. అంతరంగమున నీవు యోచించరా, ఆర్తితో పాపాన్ని కీర్తించరా. దేవదేవుడు శ్రీ మెహరు దేవుడు, దీనబంధుడు అవతార పురుషుడు. ఎన్ని జన్మలైనా కర్మ బంధాలను అనుభవించి తీరాలి ఎవరైనా. అహంకార నాశనం మెహరు కార్యము, ఆత్మార్పణ చేయడం దివ్య సాధనం. ఆనందదాయకం బాబా దర్శనం, జ్ఞానోదయ మార్గానికి దే తరుణము. ఎన్ని జన్మలెత్తినా పొందలేవురా, జన్మ జన్మకి మజిలీ సాగుతుందిరా. దేవదేవుడు శ్రీ మెహరు దేవుడు, దీనబంధుడు అవతార పురుషుడు. ఎన్ని జన్మలైనా కర్మ బంధాలను అనుభవించి తీరాలి ఎవరైనా. ఈ జన్మలోనే తరగాలి అంటే అవతారుని దరికి చేరరా, ఈ అవతారుని దరికి చేరరా. దేవదేవుడు శ్రీ మెహరు దేవుడు, దీనబంధుడు అవతార పురుషుడు. ఈ జన్మలైనా కర్మ బంధాలను అనుభవించి తీరాలి ఎవరైనా. అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్ యూ నాగమణి గారు. జై బాబా అండి. అందరికీ జై బాబా. ఉమ్మగారు జై బాబా అండి. మంచి సంకీర్తన చక్కగా పాడి వినిపించారు. మీకు జై బాబా. సులోచన ధనలక్ష్మి ఉందమ్మా ఏడీలో. జై బాబా. జై బాబా ఆంటీ. జై బాబా. సంకీర్తన. अवतार मेहर बाबा की जय।
మాయ చేశావు మాయ చేశావు మాయ చేశావు మత్తేదో చల్లావయ్య గుండెలో నిండుగా నిండి ఉన్నావయ్య మాయ చేశావు మత్తేదో చల్లావయ్య గుండెలో నిండుగా నిండి ఉన్నావయ్య నిన్ను కీర్తించు భాగ్యము కలిగించిన మనసులో తెలియని బాధ కదిలిందిలే నిన్ను కీర్తించు భాగ్యము కలిగించిన మనసులో తెలియని బాధ కదిలిందిలే మాయ చేశావు మాయ చేశావు మత్తేదో చల్లావయ్య గుండెలో నిండుగా నిండి ఉన్నావయ్య కోరికల వలయమున నేను ఉన్నానులే కోరి నిన్ను చేరి నీ స్మరణ చేశానులే కోరికల వలయమున నేను ఉన్నానులే కోరి నిన్ను చేరి నీ స్మరణ చేశానులే మాయ చేశావు మత్తేదో చల్లావయ్య గుండెలో నిండుగా నిండి ఉన్నావయ్య ఆశపాశాలు నన్ను చుట్టుకున్నాయని నీదు చరణాలనే ఆశ్రయించాములే ఆశపాశాలు నన్ను చుట్టుకున్నాయని నీదు చరణాలనే ఆశ్రయించానులే మాయ చేశావు మత్తేదో చల్లావయ్య గుండెలో నిండుగా నిండి ఉన్నావయ్య నన్ను మననిమ్మ నీ సేవలో ప్రియతమా ప్రేమ గీతాలు వినిపించు మా దైవమా నన్ను మననిమ్మ నీ సేవలో ప్రియతమా ప్రేమ గీతాలు వినిపించు మా దైవమా మాయ చేశావు మత్తేదో చల్లావయ్య గుండెలో నిండుగా నిండి ఉన్నావయ్య మెహరు శ్రీనామము సాధనముగా సాగిపో నిమ్ము నా బ్రతుకు నీ దాసుగా మెహరు శ్రీనామము సాధనముగా సాగిపో నిమ్ము నా బ్రతుకు నీ దాసుగా మాయ చేశావు మత్తేదో చల్లావయ్య గుండెలో నిండుగా నిండి ఉన్నావయ్య గుండెలో నిండుగా నిండి ఉన్నావయ్య గుండెలో నిండుగా నిండి ఉన్నావయ్య అవతార్ మెహర్ అందరికీ జై బాబా ఆంటీ మీకు జై మెహర్ బాబా జై బాబా నాన్న ధనలక్ష్మి చాలా చక్కగా మంచి పాట పాడి వినిపించాం నీకు జై బాబాలమ్మ అప్పారావు గారు జై బాబా అండి మీరు సంకేతం చేయండి తర్వాత పనగిరి సార్ ప్రార్థనకి రెడీ అయిపోయారు అప్పారావు గారు జై బాబా జై బాబా అండి అవతార్ మెహర్ బాబా కి జై జై బాబా అండి అవతార్ మెహర్ బాబా కి జై నా మనసు మందిరాన ఉండిపోనేస్తమా చెలిమిలాగా కడకు నా ప్రాణముగా
బాబా మెహర్ జై, బాబా మెహర్ జై, బాబా మెహర్ జై, బాబా మెహర్ జై. తొలి నేను నిన్ను చూశాను, మరి నీవు నన్ను చూశావు. చూపులో చూపే కలిసిందో, తెలియని ప్రేమ మైకంలో నీకు స్వాధీనమైనాను. బాబా మేరు జై, బాబా మేరు జై, బాబా మేరు జై, బాబా మేరు జై. రాగాలు నాకు తెలియవని నాలోన నీవు ధ్వనించి, రాగాలు నాకు తెలియవని నాలోన నీవు ధ్వనించి, కమ్మని పాటలు పాడావు, పాటతో పల్లవి పాడావు. కమ్మని పాటలు పాడావు, పాటతో పల్లవి అయినావు. నాదమే లేని గాత్రముతో పాటలను పాడమన్నావు. నాదమే లేని గాత్రముతో పాటలను పాడమన్నావు. బాబా మెహరు జై, బాబా మెహరు జై, బాబా మెహరు జై, బాబా మెహరు జై. నిన్ను విడలేని బ్రతుకాయే, మరచిపోలేని మమతాయే. నిన్ను విడలేని బ్రతుకాయే, మరచిపోలేని బాధాయే. కోర్కెలే లేని నా ఎదలో కొండంత దేవుడవైనావు. కోర్కెలే లేని నా ఎదలో కొండంత దేవుడవైనావు. మేరు శ్రీనామ స్మరణములో నాదమై నిండిపోయావు. మేరు శ్రీనామ స్మరణములో నాదమై నిండిపోయావు. బాబా మేరు జై, బాబా మేరు జై, బాబా మేరు జై. అవతార్ మెహర్ బాబా కి జై. జేవో అమ్మా. జై బాబా. అప్పారావు గారు, మీ గొంతు సహకరించకపోయినా చాలా చక్కగా మంచి పాట అదే పాడారు. నాకు కొంచెము కోల్డ్ వచ్చింది, అయినా ఓకే. కూడా నా చేత శ్రీనివాసరావు గారు పాట పాడించాడు ఇవాళ బాబా. జై బాబా, జై బాబా, జై బాబా. పాడు వినిపించారు మీకు. జై బాబా. జై బాబా. థ్యాంక్ యూ. పన్నగేశ్వర గారు, జై బాబా అండి. మీరు ప్రార్థన చేయండి. మీరు సత్యవాణి గారు, మీరు హారతిస్తారు. జై బాబా. अवतार में हेर बाबा की जय। ఓ పరవర్దిగా, సర్వపోషక సర్వరక్షక, నీవు ఆదియను అంతమును లేనివాడవు, అద్వైడవు, నిరుపమానుడవు. నీ ప్రమాణం ఎవరును ఎరుగనేరరు. నీవు వర్ణము, నామము, రూపము, గుణములు లేనివాడవు. నీవు అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశము లేనివాడవు. నీవు అవిభాజ్యుడవు. దివ్యచక్షులతో గాని నిన్నెవరునూ చూడజాలరు. నీవెల్లప్పుడు ఉంటివి, నీవెల్లప్పుడు ఉన్నావు, నీవెల్లప్పుడు ఉందువు. నీవు అంతటను గలవు, నీవు అన్నింటున్నావు. మరి నీవు అంతటికి అన్నింటికి ఆవరణనుందువు. నీవు ఆకాశమును గలవు, పాతాళమును గలవు. నీ వ్యక్తుడవు, అవ్యక్తుడవు, అన్ని భూమికలందున్నావు, అన్ని భూమికలకు అతీతుడవు. నీవు మూడు లోకంలో ఉన్నావు, ముల్లోకములు కావడం ఉన్నావు. నీవు అగోచరుడు, స్వతంత్రుడు. నీవు సృష్టికర్తవు, ప్రభులకు ప్రభువు, అందరి మనస్సులను హృదయములను ఎరిగినవాడు. నీవు సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపివి. నీవే అనంత జ్ఞానం, అనంత శక్తియు, అనంత ఆనందమును. నీవు జ్ఞానసాగరుడు, సర్వజ్ఞుడు, అనంత జ్ఞానివి, త్రికాలవేదివి. జ్ఞానమే నీవు. నీవు సర్వదేవుడు, నిత్య శుభంకరుడు. నీవు ఆత్మలకెల్లా ఆత్మవు, అనంతము విశిష్టువు. నీవు సత్య, జ్ఞాన, ఆనందముల త్రిమూర్తివి. నీవే సత్యములకు మూలము, ప్రేమ మహాసాగరుడవు. నీవు పురాణపురుషుడు, సర్వోన్నతుడు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడు. నీవు పరుడవు, పరాత్ముడు. నీవు పరబ్రహ్మవు, పరమాత్మవు, అల్లా, ఇలాహి, యజ్దాన్, అహురమజ్దా, ప్రియతమునైన భగవంతుడవు. నీవు ఈజద్దనముడు, ఏకైక పూజ్యుడవు. ఓం పరబ్రహ్మ పరమాత్మ, యా యజ్దాన్, లా ఇలాహ ఇల్లా, ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్. పరమదయానిధవు ఈశ్వర, మా పాపములన్నిటిని మేము పశ్చాత్తాపడుచున్నాము.
అసత్యము, అధర్మము, అపవిత్రమునకు మా ప్రతి తలంపుకు మేము పశ్చాత్తాపడుచున్నాము. పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపడుచున్నాము. స్వార్థము చే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును, ద్వేషము చే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుచున్నాము. ముఖ్యముగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకును, కామ ప్రేరితము మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అనృతమునకు, సమస్త కపట వర్తనమునకు, ఆడి తప్పినది వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోక్షందలకు మేము పశ్చాత్తాపడుచున్నాము. ఇక్కడ ముఖ్యంగా కూడా పరులకు నాశనం కూర్చున్నట్టు మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలిగేసినట్టు మేమాడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును, ఇతరులకు బాధ కలుగునని మేము కోరిన ప్రతి కోరికకును మిక్కిలి పశ్చాత్తాపడుచున్నాము. నీ యొక్క అపారదయతో ఈశ్వర, మేము చేసిన ఈ పాపములన్నిటినీ క్షమింపేడుకుంటున్నాము. తలుపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారము నడుచుకునే దాలక నిరంతరము విలమవుచున్న మమ్మలను క్షమింపేడుకుంటున్నాము. ప్రీతము దయమా, నిన్ను మేము అధికాధికంగా ప్రేమించుటకును, ఎంతో అధికంగా ఇంకనూ అధికంగా నీతో ఐక్యతాలు ముగినంత వరకును నిన్ను అత్యంత అధికంగా ప్రేమించినట్ల మాకందరకు సహాయం చేయము. మరియు చిట్ట చివరి వరకు బాబా పొంగును దురదరముగా పట్టుకునేటికై మాకందరకు సహాయభూతుడవకము. అవతార్ మీ హేర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. థ్యాంక్ యూ నాగమణి గారు. జై బాబా. అపర పనగేశ్వర గారు జై బాబా అండి. ప్రభు స్థితి, పశ్చాత్తాప ప్రార్థన, మండల ప్రార్థన చాలా చక్కగా బాబా వారికి మాకు ఇంటింపజేశారు. మీకు జై బాబా అండి. ఇప్పుడు నామం జై ఒక నిమిషం. జై బాబా అండి. పనగేశ్వర. మెహర్ బ్రహ్మ మెహర్ విష్ణు మెహర్ దేవో మహేశ్వరః మెహర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ మెహరే నమః. మెహర్ బ్రహ్మ మెహర్ విష్ణు మెహర్ దేవో మహేశ్వరః మెహర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ మెహరే నమః. మెహర్ బ్రహ్మ మెహర్ విష్ణు మెహర్ దేవో మహేశ్వరః మెహర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ మెహరే నమః. అవతార్ మెహర్ బాబాకి జై. ఆ మౌనమూర్తిని మనము మదిలో తలుచుకుని ప్రార్థించుకుందాం ఒక్క నిమిషము. తర్వాత సత్యవాణి గారు హారతికి రెడీగా ఉండాలి బాబా వారికి ఇవ్వడానికి. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అందరికి. సత్యవాణి గారు జై బాబా అండి. బాబా వారికి హారతి. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय. देवादि देवा प्रेम स्वभाव प्रभो मेहर बाबा प्रियतमा मन सुहारती दे. प्रियतमा मन सुहारती दे. देवादि देवा प्रेम स्वभाव प्रभो मेहर बाबा प्रियतमा
మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే ప్రేమ జ్యోతి మా హృదయ వెలిగించు కామ క్రోధముల మది తొలగించు ప్రేమ జ్యోతి మా హృదయ వెలిగించు కామ క్రోధముల మది తొలగించు దామను వీడక నిన్ను ప్రేమించు దామను వీడక నిన్ను ప్రేమించు మము కరుణించవయా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య నామమే మదిని స్మరించు నీ దివ్య రూపమే హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా పాహి శరణు సాయుజ్యము పొందగా పాహి శరణు సాయుజ్యము పొందగా మము కరుణించవయా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే अवतार मेहर बाबा की जय 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 प्रेमावतार मेहर बाबा की जय मौनावतार मेहर बाबा की जय परात्पर परब्रह्म अवतार मेहर बाबा की जय జై బాబా అండి నాగమణి గారు అందరికీ జై బాబా అండి జై బాబా అండి సత్యవాణి గారు చాలా చక్కగా బాబా వారికి హారతి ఇచ్చారు. మీకు జై బాబాలండి. ఈరోజు కార్యక్రమం బాబా వారు మనతోటి చాలా చక్కగా మనందరితోటి చేయించుకున్నారు. ఈ అవకాశం బాబా వారు మనకి ఇచ్చినందుకు బాబా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజు పాల్గొన్న ప్రతి ఒక్కరికి బాబా వారి ప్రేమాశీస్సులు కలుగజేయాలని కోరుకుంటూ అవతార్ మెహర్ బాబా కీ జై అందరు కలుసుకుందాము 4:30 గంటలు. ఇప్పుడు 7 గంటల దాంట్లో కూడా